ప్రతి విశ్వాసికి దేవుడు ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఏంటంటే వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన శక్తి మనకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సో వెన్ వి ప్రేస్, ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుని శక్తి మన జీవితంలో విడుదలై ఆయన శక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మనము గమనించగలం. అపోస్తల కార్య గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి 31వ వచనం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి 33వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. పౌలు సీల ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఎవరికి కూడా జరగాలని కోరుకోము. అలాంటి అవమానకరమైన, ఇబ్బందికరమైన శ్రమ పౌలు సీల మీదకి వచ్చింది. ఏం జరిగింది వారికి అంటే 23వ వచనాలు చదివాం కదా. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టుచుండిరి. చాలా దెబ్బలు కొట్టారంట. పౌలు సీలని చాలా దెబ్బలు ఎందుకు కొట్టారు? పౌలు సీలు ఎవరికైనా మోసం చేశారా? అన్యాయం చేశారా? ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తుంటే ఒక ప్రాంతంలో దొంగలు బాగా దొంగతనాలు చేస్తున్నారంట ఊర్లో. ఊర్లో వాళ్ళు గట్టిగా పట్టుకొని దెబ్బలు కొట్టేసి ఒక స్తంభానికి కట్టేశారంట. సో పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వాళ్ళని ఏం చేయాలో అది చేశారంట. ఇప్పుడు పౌలు సీలలను చాలా దెబ్బలు కొట్టారు. ఎందుకు చాలా దెబ్బలు కొట్టారంటే వారు తప్పుడు పని చేసినందుకు కాదు దెబ్బలు తినింది. దేవుని సువార్త ప్రకటిస్తూ అనేక మందికి దీవెనకరంగా ఉంటూ బంధించబడిన వారిని విడుదల చేసినందుకు దెబ్బలు తిన్నారండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మేలు చేసినందుకు మేలుకు ప్రతిగా కీడు పొందుకున్నారు. యేసయ్య కూడా ఈ లోకంలో మేలు చేశాడు అందరికీ. కానీ ఆయనకు మనుషులు ఏం చేశారంటే తిరిగి కీడు చేశారు కదండి. ఆయన ఎవ్వరికి కూడా కీడు చేయలేదు. ఈ లోకంలో జీవించినప్పుడు అందరినీ క్షమించారు, అందరినీ ప్రేమించారు. కానీ ఆయన మేలుకు ప్రతిగా కీడు పొందుకున్నాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఇతరులకి మేలు చేసి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామంటే మేలు చేశాను కాబట్టి మేలు వస్తుంది అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం సిద్ధపడి ఉండాలి. ఏంటి తెలుసా? మేలుకి మేలే వస్తుంది, కానీ కొన్నిసార్లు మేలుకి బదులు కీడు వస్తుంది. దాన్ని కూడా మనము రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ పౌలు సీలలు చేసిన పని ఏంటంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమెను చూడగానే పౌలుకు సీలకు జాలి కలిగింది. పౌలు భక్తుడు ఆమెలో ఉన్న అపవాదిని గద్దించగానే ఆమె విడుదల పొందిందంట. విడుదల పొందగానే ఆమె ద్వారా డబ్బును సంపాదిస్తున్న, బిజినెస్ చేస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి పౌలు సీల మీద కోపం వచ్చి ఆమె దయ్యాల చేత పీడించబడినా వారికి ఇబ్బంది లేదు, కానీ వారికి మాత్రం డబ్బులు రావాలన్నమాట. అందుకని ఆమె నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టినందుకు పౌలు సీలలను చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేశారు. ఇప్పుడు పౌలు సీలల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. చెరసాలలో పడేశారంటే రేపు పొద్దున తీర్పు ఏముంటుందో తెలీదు. మనం చూడండి, చిన్న కష్టం రాగానే వి ఇమాజిన్ ద వర్స్ట్. అవునా కదా? చిన్న కష్టం రాగానే ఇది అలా అయిపోద్దేమో, ఇలా అయిపోద్ది, ఇంకా ఏం అయి ఉండదు, జస్ట్ స్టార్ట్ అయింది అంతే. కానీ మనం ఊహించుకుంటూ ఉంటాం. ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో కూర్చుని
వారి శారీరక పరిస్థితి ఏంటి, ఫిజికల్గా వారి పరిస్థితి ఏంటంటే చాలా దెబ్బలు కొడితే నొప్పేస్తుందా వేయదా? వాళ్ళేం సూపర్ మ్యాన్లు అండి, సూపర్ మ్యాన్లేం కాదు కదా, సూపర్ గాడ్ వారికి ఉన్నాడు కానీ బట్ దేవర్ ఇన్ దర్ బాడీస్, శారీరకంగా ఒక మనుషులుగానే ఉన్నారు కాబట్టి చాలా దెబ్బలు కొడితే ఐ బిలీవ్ దేర్ బాడీస్ వర్ సోర్ విత్ ద పెయిన్. నొప్పితో ఒళ్ళంతా ఒక పుండులాగా అయిపోయి ఉంటుంది, బాడీ పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఏంటి పరిస్థితి? ఇతరులకు మేలు చేసినందుకు మాకెందుకు ఈ కష్టం వచ్చింది? రేపు ఉదయాన మమ్మల్ని ఒకవేళ మా ప్రాణం తీసే ప్లానింగ్ కూడా వేయచ్చు, చెప్పలేము. సో ఈ శిక్షతో, ఈ బాధతో మేము తప్పించుకుంటామో లేదో కూడా మాకు తెలీదు. సో ఒక మాటలో చెప్పాలంటే వారి మనసు బాగలేదు, వారి ఆరోగ్యం కూడా బాగలేదు. ఒకవేళ మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తే కొంతమంది ఏం చెప్తుంటారు తెలుసా అండి, మీరు స్తుతించండి 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 అంటారు కానండి, మనసు బాగాలేదండి ఏం స్తుతించమంటారు? ఇంకొంతమంది అంటారు వాళ్ళంతా రోగాలేనండి, దేహం అంతా వ్యాధులేనండి, ఏం స్తుతించమంటారు? చాలాసార్లు స్తుతించడానికి, ప్రార్థించడానికి మనం కొన్ని సాకులు వెతుకుంటాం, కొన్ని రీజన్స్, కొన్ని ఎక్స్క్యూజెస్ చెప్తాం. అదేంటంటే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇదంతా పోయాక అప్పుడు ప్రార్థన చేస్తాను, అప్పుడు దేవుని సన్నిధిలో నేను సమయము గడుపుతాను. కొన్నిసార్లు అంటే నా మైండ్ బాగాలేదండి, ప్రార్థన చేయాలంటే నా మైండ్ బాగుండాలి కదా. నీ మైండ్ ఎప్పుడు బాగాది, ఇంకా అపవాది నీ మైండ్ని ఎప్పుడు ఒక స్పూన్ పెట్టి తిప్పినట్టు తిప్పుతానే ఉంటాడు తెలుసా అండి. నా మైండ్లో ఉన్న అలజడంతా పోయి నేను ఒక పీస్ఫుల్గా రెస్టింగ్ మోడ్లోకి వచ్చాక, కొంతమంది ఫ్రెష్ మైండ్ ఉండాలనుకుంటారు. ఫ్రెష్ మైండ్ ఎక్కడ ఉంటుందండి? ప్రపంచం అంతా పొల్యూషన్, అవునా కదా? ఫ్రెష్ ఎయిరే దొరకట్లేదు మనకి, ఫ్రెష్గా ఏది ఫ్రెష్ కూరగాయలు కూడా దొరకట్లేదు, అన్నీ ఫ్రీజర్లో పెట్టుకొని ఆ తర్వాత వాటిని తింటూ ఉన్నాము. చాలాసార్లు ఫ్రోజన్వి తీసుకొని, పాశ్చాత్య దేశాల్లో అయితే దాదాపు అన్నీ ఫ్రోజనే వాళ్ళు వాడేది, కూరగాయలు ఫ్రోజనే, ఆ తర్వాత చికెన్, మటన్, నాన్ వెజ్ అన్నీ కూడా ఫ్రోజన్ వాడుతూ ఉంటారు. ఫ్రోజన్ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్యం కూడా అంత మంచిగా ఉండదు, ఫ్రెష్ ఏమి దొరకట్లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం నా మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తానండి, మైండ్ ఫ్రెష్ అయ్యి చికాకులు అన్నీ పోయాక అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తాను. కానీ పౌలు శీలలు అసలు వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనే చేయట్లేదండి. దే డిడ్ నాట్ థింక్ అబౌట్ దేర్ సర్కమ్స్టాన్స్. ఏంటి చెరసాలలో ఉన్నాం, చేతులన్నీ ఇలా బిగించేసి ఉన్నాయా? చేతులు బొండలు వేసి బిగించి ఉన్నాయి అంటే డెఫినెట్లీ దేవర్ ఇన్కన్వీనియంట్, ఇబ్బందిగా ఉంటుంది, అవునా కదా? చేతులకన్నీ సంకెళ్ళు వేసి, కాళ్లకు చేతులకి సంకెళ్ళు వేసి బిగించేస్తే కనీసం కదలడానికి కూడా వారికి అవకాశము లేదు. కొంతమంది అనుకుంటాం అంత నాకు ఐడియల్గా ఉండాలండి, చిన్న సౌండ్ రాకూడదు, చిన్న పని కూడా గుర్తు రాకూడదు, అంత బాగున్నప్పుడు అప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేస్తాను. నువ్వు ఐడియల్ సర్కమ్స్టాన్సెస్ కోసం చూసావంటే ప్రార్థన చేయడానికి అవసరం రాను కూడా రావు. బట్ వీ మస్ట్ లెర్న్ టు ప్రే అండ్ ప్రేజ్ వేర్ ఎవర్ వీఆర్. ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రార్థించటం, స్తుతించటము అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. 25వ వచనం చూడండి, 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచు ఉండిరి. వాట్ వాజ్ పాల్ అండ్ సైలస్ రెస్పాన్స్ టు సఫరింగ్? సఫరింగ్ రాగానే ఏం చేస్తున్నారు పౌలు శీల శ్రమలో ఏం చేస్తున్నారు? ఈరోజు శ్రమ మనకు వచ్చినప్పుడు మనం కూడా అదే చేయాలి అన్న ఒక మాదిరి వారు విడిచిపెట్టారు. పౌలు శీల శ్రమ రాగానే తిట్టట్లేదు. కొంతమందికి నొప్పి, బాధ, వేదన రాగానే కోపం వచ్చేస్తూ ఉంటుంది, అవునా కదా చెప్పాల. మనకి స్ట్రెస్ ఉంటే విసుగొచ్చేస్తా ఉంటుంది. మనకి దేహంలో ఆరోగ్యం బాగాలేకపోతే అందరి మీద అరిసేస్తూ ఉంటారు, అవునా కదా? స్త్రీలు కూడా కొన్నిసార్లు కాన్పు సమయంలో అరిచేయాలనిపిస్తుందంట, కోప్పడిపోవాలనిపిస్తుంది అంట. ఎందుకంటే అమ్మో ఈ నొప్పిని, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్స్ మీద అరిసే వాళ్ళు ఉంటారు, నర్సుల మీద అరిసే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఇంట్లో భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ఆయనకు పేషెన్సే ఉండదు, కనపడిన ప్రతి వాళ్ళని తిట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు పౌలు శీల చెరసాలలో ఉన్నారు, బంధించబడిన స్థితిలో ఉన్నారు. వారు ఎవరి మీద కోపగించుకోవట్లేదు, ఎవరి మీద కూడా వారి ఫ్రస్ట్రేషన్ చూపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ రెస్పాన్స్ టు సఫరింగ్ వాజ్ ప్రేయర్ అండ్ ప్రైజ్. వారు శ్రమలో ఏం చేస్తున్నారు? శ్రమలో వారి ప్రతిస్పందన ఏంటంటే స్తుతించటం, ప్రార్థించటం. హల్లెలూయా. సో దేవుని ప్రజలకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వే కారణం. మనం అది కూడా చేస్తూ ఉంటాం కదండి. ఒక కష్టం రాగానే భార్య అంటది మీరే కారణం అండి కష్టం రావడానికి, భర్త అంటాడు నువ్వే కారణం అంటాడు. కొన్నిసార్లు పిల్లల దగ్గరకు వచ్చి నువ్వే కారణమే,
నువ్వు ఇలా చేయకపోయింటే మనకి కష్టం వచ్చిండేది కాదు. కొన్నిసార్లు అమ్మని తిడతా ఉంటారు, నాన్నని తిడతా ఉంటారు, అవునా కాదా, తోబుట్టువుని తిడతా ఉంటారు. ఒక శ్రమ రాగానే వి ట్రై టు బ్లేమ్ సంబడి, ఎవరో ఒకళ్ళని మనము మీరే దీనికి కారణం అని చెప్పాలని చూస్తాము. కోపంగా ఉంటాము, విసుగుదల ప్రదర్శిస్తూ ఉంటాము. ఈ పరిస్థితి నుండి ఎప్పుడు విడుదల వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాం, కానీ చాలాసార్లు దేవుని మీదకి మాత్రం ఫోకస్ వెళ్ళదు. కానీ పౌలు శీల భయంకరమైన శ్రమలో చెరసాలలో ఉండి రేపేమవుతుందో కూడా తెలీదు, కానీ వాళ్ళకు ఒకటి తెలుసు, దేవుడు మాతో చెరసాలలో కూడా ఉన్నాడు అని. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలోకి వెళ్ళినా దేవుడు అక్కడ కూడా మనతో పాటు ఉండేవాడు. హల్లెలూయా. పౌలు శీల దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే అంట 25వ వచనం చివరి భాగం, ఖైదీలు వినుచుండిరి. ఒక మాట చెప్పమంటారా? శ్రమలో మన ప్రతిస్పందన ఆ శ్రమ నుండి మనం ఎలా బయటపడతామో అనేది నిర్దేశిస్తుంది. శ్రమలో మన ప్రతిస్పందనను మన చుట్టూ ఉన్నవారు కూడా చూస్తూ ఉంటారు. చాలాసార్లు అనుకుంటే శ్రమ నాకు వచ్చింది కాబట్టి నా బాధ ఎవరికి తెలుసండి, నేను ఎలా బిహేవ్ చేస్తానో నాకు తెలుసండి. ఐ నో ద పెయిన్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఐ నో వై ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్ అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఉంటారండి, అత్తగారులు కోడల్ని వేధిస్తారు. అమ్మా ఎందుకమ్మా అట్లా ఎండు చేపని ఫ్రై చేసినట్టు ఫ్రై చేస్తున్నావు కోడలు అంటే, ఆమె ఏమంటుంది తెలుసా, మా అత్తగారండి నన్ను మామూలుగా వేపలేదండి, అదంతా నా మనసులో ఉంది, ఇప్పుడు నా రివెంజ్ నా కోడల మీద. కొన్నిసార్లు మనం కొన్ని విధాలుగా ప్రవర్తిస్తూ దానికి ఇంకేదో కారణం అని చెప్తూ ఉంటాం, కానీ మనం ఒకటి మర్చిపోతాం. అదేంటంటే మన జీవితంలో ఒక్కొక్క పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తామో అది చాలామంది గమనిస్తున్నారు అని మర్చిపోతాం. ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేసి దాటిపోవాలని చూస్తుంటాం. ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే అక్కడ కూడా వారి ప్రతిస్పందనను చూస్తున్న సాక్షులు కొంతమంది ఉన్నారు. దేర్ వర్ సమ్ పీపుల్ హూ వర్ లైవ్ విట్నెసెస్ ఆఫ్ పాల్ అండ్ సైలస్ ఫెయిత్ ఇన్ ద ప్రిజన్. చెరసాలలో పౌలుకు శీలకున్న విశ్వాసాన్ని గమనిస్తున్న ఖైదీలు ఉన్నారు. హల్లెలూయా. సో మన చుట్టూ మనల్ని గమనిస్తున్న వారికి మనం ఏం చూపిస్తున్నాం? మనము మన ప్రతిస్పందనల ద్వారా వాట్ ఆర్ వి టెల్లింగ్ ద వరల్డ్, ప్రపంచానికి మనం ఏమి చెప్తూ ఉన్నాము? యుక్రెయిన్ అనే దేశంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఆఖరిగా ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు వ్లాడ్. ఆ వ్లాడ్ అనే వ్యక్తి తల్లి డెలివరీ టైంలో షీ హ్యాడ్ అ కాంప్లికేషన్, కొంచెం ఇబ్బంది అయ్యి ఆ బాబు పుట్టాడు, కానీ తన ఐలిడ్స్ ఒకటొక సైజులో ఉంటుంది, ఇంకొక సైజులో ఉంటుంది అనమాట. సో చిన్న తేడా ఉంటుంది రెండు కళ్ళకు. సరే, ఆ కుటుంబం యుక్రెయిన్లో మరి అలా జీవిస్తూ ఉండగా కొంతకాలం తర్వాత వారు అమెరికా దేశానికి మూవ్ అవ్వడం జరిగింది. అమెరికా దేశానికి వచ్చిన తర్వాత యుక్రెయిన్లో వారికి ఇంగ్లీష్ కానీ అవేమీ తెలియదు. సో ఈ కుటుంబం అంతా ఒక్కసారిగా అమెరికాకి రాగానే ఈ అబ్బాయికి భాష రాదు. సో ఇంగ్లీష్ రాకపోతే స్కూల్కి వెళ్తే ఎవరు ఫ్రెండ్స్ అవుతారండి? మాట్లాడితేనే కదా, కమ్యూనికేషన్ ద్వారానే ఫ్రెండ్షిప్ అనేది ఒక బాండింగ్ ఏర్పడుతుంది. సో హీ హ్యాడ్ నో ఫ్రెండ్స్. ఒక టీనేజ్కి వచ్చేసరికి 13 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఈ అబ్బాయిని అందరూ ఒకలాగా చూస్తూ ఉండేవారంట, గమనిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ రెండు కళ్ళు కొంచెం తేడాగా ఉన్నాయని. కొంతమంది అతని దగ్గరకు వచ్చి పేరు కూడా అడిగేవారు కాదంట. నీ కళ్ళకి ఏం జరిగింది? యాక్సిడెంట్ అయిందా? నీ కళ్ళకి ఏదైనా లోపం ఉందా? ఏదైనా ప్రమాదం జరిగిందా? ఏంటి దీనికి కారణం అని చాలామంది వచ్చి తనని అడుగుతూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి హీ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ హిజ్ అపియరెన్స్. తన యొక్క రూపాన్ని గూర్చి ఒక అభద్రత భావం తనలో ప్రారంభము అయిపోయిందంట. ఎందుకంటే ఎటు వెళ్తున్నా అందరూ నా కళ్ళను చూస్తున్నారు, నా కళ్ళు బాగాలేవని గమనిస్తున్నారు, ఐ డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్, నాకు మంచిగా అనిపించట్లేదు సమాజంలో తిరగడానికని ఒక అభద్రత భావం, లోపల ఒక ఆత్మన్యూన్యత భావం తనలో వచ్చేసింది. ఆ టైంలో మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. సో దేవుడు అంటే విశ్వాసం ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. యేసయ్యా, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిపోయి నేను చనిపోవాలి, ఎందుకంటే ఈ స్ట్రగుల్, ఈ సఫరింగ్ నా వల్ల అవ్వట్లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటే అది పాపం నాకు తెలుసు, కాబట్టి ఏదో ఒక యాక్సిడెంట్లో నేను ఉండేలా చేయి, ఆ యాక్సిడెంట్లో నా ప్రాణం పోతే ఇక ఈ అభద్రత భావంతో నేను స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరము లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం మన చిన్న చిన్న టెంపరీ ప్రాబ్లమ్స్కి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తూ ఉంటాం. అసలు అవి పెద్ద సమస్యలు కూడా కాదు, కానీ వాటిని మళ్ళీ చూడడం ద్వారా కొన్నిసార్లు మన సమస్యలే మనకంటే చాలా పెద్ద సైజులాగా మనకు కనబడుతూ ఉంటాయి.
సరే, ఆ ఆ వ్యక్తి ప్రార్థన చేసినట్టే కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరిగాయి, కానీ దేవుడు మాత్రం తప్పించేసేవాడంట. ఏమి ఏమీ అయ్యేది కాదు. సరే, కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు తన మందిరంలో వెళ్ళి కూర్చుంటే దేవుడు తనతో మాట్లాడుతున్నాడంట. ఇప్పటి వరకు నువ్వు వాక్యాన్ని చదివావు, కానీ నా వాక్యాన్ని నువ్వు భుజించి ఇప్పటి నుండి స్టార్ట్ ఈటింగ్ మై వర్డ్. అంటే లిటరల్గా వాక్యాన్ని నువ్వు నీ జీవితానికి అన్వయించుకో. ఊరికే అలా చదివి వదిలేయడం కాదు. రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాను, రోజుకు 5 వచనాలు చదువుతున్నాను అన్నట్లు చదవడం కాదు. స్టార్ట్ అప్లయింగ్ ద స్క్రిప్చర్స్ అని. ఒకరోజు మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు తనతో సూటిగా ఒక దైవ సేవకుని ద్వారా మాట్లాడితే ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఒక రూమ్లో తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పదే 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 పఠించడం ప్రారంభించాడంట. పఠిస్తూ ఉండగా ఒకరోజు దేవుడు తనతో మాట్లాడాడంట. నీ అసలైన రూపము ఈ బయట కనబడుతున్న రూపము కానే కాదు. ఈ బయట కనబడుతున్న రూపం ఏంటంటే నీ ఎముకల మీద చర్మం కప్పబడి ఉంది అది. కానీ ఇది కాదు నీ అసలైన రూపము. నీ అసలైన రూపం ఏంటంటే నువ్వు లోపల నీ అంతరంగంలో నువ్వు ఏదై ఉన్నావో అది నీ అసలైన రూపము. నువ్వు నా కుమారుడవు, అది నీకు ఈ లోకంలో ఉన్న గుర్తింపు. అంతేగాని నీ రూపాన్ని బట్టి, నీ కళ్ళని బట్టి, నీ హైట్, నీ పర్సనాలిటీ, దీని గురించి కాదు నువ్వు బాధపడాల్సిందని దేవుడు తనతో సూటిగా మాట్లాడారంట. సో అప్పటి నుండి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే తన జీవితానికి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాడో, బయటకైతే అలాగే ఉన్నాడు. నా కళ్ళని స్వస్థపరిచయ్యా, నా కళ్ళని స్వస్థపరిచయ్యని చాలాసార్లు అడిగాడంట. అప్పటికి దేవుడు కళ్ళైతే అలాగే ఉంచాడు, కానీ తన హృదయాన్ని స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. సో హీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ హిమ్సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే. తనను తాను ఒక నూతనమైన విధానంలో చూసుకోవడం ప్రారంభించాడు. ఇక నుండి ఎవరు ముందుకెళ్ళినా వాళ్ళు నా కళ్ళు చూస్తున్నారా, వాళ్ళు ఏమనుకుంటున్నారా అని ఆలోచించట్లేదంట. అప్పటి నుండి ఇంకెవరు ముందుకు వెళ్ళినా వారికి దేవుని గురించి చెప్పడం, చాలా సాదాసీదాగా బ్రతుకుతూ ఉండేవాడు. ఆ ఆత్మనూనత భావం తనలో ఉండి దేవుడు తీసివేశాడు. ఆ తర్వాత నుండి ఆశ్చర్యం ఏంటంటే ఎవరు కూడా నీ కళ్ళకి ఏమైందని ఎప్పుడు అడగలేదంట. నీ కళ్ళకి ఏమైందని ఎప్పుడు అడిగేవారు కాదు. చాలా నార్మల్గా సంభాషణ చేస్తూ వచ్చారు. అండ్ దెన్ ఫైనలీ తన జీవితంలో ఆయనను దేవుడు తన సేవకు పిలుచుకొని ఒక బలమైన సేవను దేవుడు తనతో జరిగించుకుంటున్నాడు. లాస్ట్ మన వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో కూడా బ్రదర్ బెన్నీ ప్రసాద్ గారు మన మధ్యలోకి వచ్చారు. ఆయన సాక్షిని మీరు అందరూ విని ప్రభావితం చెందారని నేను నమ్ముతున్నాను. బ్రదర్ తన సాక్ష్యంలో ఒక మాట చెప్పారు. ఏంటంటే నాకు ఒక స్త్రీ లాంటి స్వరం ఉంది, ఒక ఫెమినైన్ వాయిస్ ఉంది. అపవాది చాలాసార్లు నన్ను బాధ పెట్టేవాడు, అధైర్యపరిచేవాడు. ఏమనంటే ఈ స్వరంతో నువ్వు ఎవరికి చెప్తావు నీ సాక్ష్యం, ఈ స్వరంతో నువ్వు సువార్త ఎవరికి ప్రకటిస్తావు, మనుషులు నిన్ను వేరేలాగా చూస్తారని. ఒకసారి బ్రదర్ చెప్పారు కదా, ఒక షాప్కి ఫోన్ చేస్తే చైర్స్ కోసం ఆర్డర్ చేస్తే వాళ్ళు అన్నారంట చైర్లు రెడీగా ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళండి అన్నారంట. సరే బ్రదర్ వెళ్ళి ఇందాక ఫోన్ చేసాం కదండి చైర్స్ రెడీగా ఉన్నాయా అని అడిగాం కదా అంటే వాళ్ళు అన్నారంట లేదండి ఇందాక ఒక మేడం గారు ఫోన్ చేశారు, ఆ మేడం గారి కొరకు ఈ కుర్చీలన్నీ పక్కన పెట్టాము, ఇంకా మీకు ఇవ్వడానికి కుర్చీలు లేవనగానే చాలా బాధ. ఆ రోజు మనందరం నవ్వాం కదండి, ఎందుకంటే ఇట్ సౌండెడ్ ఫన్నీ, కానీ దాని వెనకాల చాలా పెయిన్ ఉంది కదా. ఒక పురుషునిగా తను ఉండి ఒక మేడం గారు నాతో మాట్లాడారనగానే చాలా బాధ కలిగిందంట. బ్రదర్ మళ్ళీ షాప్లో ఉండి బయటికి వెళ్ళి ప్రభు నాకు ఒక మంచి ఆలోచన ఇవ్వనగానే దేవుడు ఒక ఐడియా ఇచ్చారంట. ఐడియా ఏంటంటే మళ్ళీ షాప్కి ఫోన్ చేసి మేడం గారు ఒక అబ్బాయిని మీ దగ్గరికి పంపిస్తారు, ఆ అబ్బాయికి చైర్స్ ఇవ్వండి అని చెప్తే సో మళ్ళీ తను వెళ్ళి ఇందాక మేడం గారు ఫోన్ చేశారు కదండి, ఆ మేడం గారు నన్ను పంపించారు చైర్లు ఇవ్వండి అనగానే కుర్చీలు ఇస్తే తీసుకొని వెళ్ళారండి. సరే ఆ సంఘటన చెప్పినప్పుడు ఒక విషయాన్ని వివరించారు బ్రదర్. ఏమనంటే నా స్వరాన్ని బట్టి అపవాది నన్ను చాలాసార్లు కృంగదీసేవాడు, డిస్కరేజ్ చేసేవాడు. బ్రదర్ తన స్వరాన్ని చూసుకుంటూ కూర్చొని ఉంటే తను ప్రపంచానికి దీవెనకరంగా ఈరోజు అయిండేవాడు కాదు. ఇందాక నేను చెప్పాను పాస్టర్ గురించి, పాస్టర్ వ్లాడ్. ఆయన కళ్ళను గురించి ఆలోచిస్తున్నాలో ఈ లోపం ఉంది కాబట్టి నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేను, నేను మనుషుల ముందుకి వెళ్ళలేను, మనుషులు నన్ను అంగీకరించరేమో అనే భావనలో ఉండిపోయింటే ఈరోజు దేవుని చేతిలో ఒక పాత్రగా ఆయన వాడబడి ఉండేవాడు కాదు. నీ జీవితంలో ఏది నువ్వు దేవుని కొరకు ముందుకు సాగకుండా, ఏ సర్కమ్స్టాన్స్, ఏ పరిస్థితి నీకు ఒక హిండ్రెన్స్గా ఉంది. పౌలు శీల జైల్లో కూర్చున్నారు, వారి చేతులకున్న సంకెళ్ళు వారిని దేవునికి ప్రార్థన చేయకుండా ఆపలేకపోయాయి. హల్లెలూయా. వారి ఒంటి మీద తగిలిన దెబ్బలు
వాసిపోయి ఉంటాయండి, బహుశా రక్తం కూడా కారుతూ ఉండుండొచ్చు గట్టిగా తగిలుంటే దెబ్బలు. ఆ వూండ్స్, ఆ పెయిన్ ఏది కూడా వారు దేవుని స్తుతించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా వారిని ఆపలేకపోయింది. లెట్ మీ టెల్ యూ సంథింగ్. If you are a child of God, nothing in this world should stop you from praying to Him and praising Him. Hallelujah. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ ప్రపంచంలో దేవునికి నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుని స్తుతించకుండా నన్ను ఈ ప్రపంచంలో ఏ పరిస్థితి కూడా ఆపడానికి వీలు లేదు. హల్లెలూయా. పౌలు శీల ఆ సమయంలో సంఖ్యల నుండి విడిపించుకోలేరు. చుట్టూ పహారా పెట్టారు సైనికులని. ఆ జైలుకి ఇన్ఛార్జ్ ఉన్నాడు, జైలర్ ఉన్నాడు. సో ఇంకా వాళ్ళు బయటకైతే రాలేరు. కానీ వారు చేయగలిగింది మాత్రం ఒకటి ఉంది, దేవునికి ప్రార్థన చేయడం. ప్రభువా, ఈ పరిస్థితి నుండి మాకు విడుదల దయచేయని దేవుని స్తుతించడం. ఎందుకంటే ప్రభువా, నీ పరిచర్య చేసినందుకు, మాకు ఈ సఫరింగ్ వచ్చినందుకు నీకు స్తోత్రాలని. హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన తప్పులు చేసేసి మళ్ళీ దానివల్ల ఒక ఇబ్బంది వస్తే దేవుడి కోసం మనం ఏదో ఇబ్బంది పడుతున్నట్టు ఫీల్ అయిపోతాం. అర్థమవుతుందండి? ప్రభు కొరకు శ్రమ పడ్డం అంటే ఏంటంటే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు శ్రమను పొందుకుంటే, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు శ్రమ పొందితే అది క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పడుట. అంతేగాని తెలివి తక్కువతనం వలన, తొందరపాటు వలన, మన అవిధేయత వలన మనం ఇబ్బంది పడిపోయి దేవుని కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాను అనుకుంటే అది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు పౌలు శీల వారు చేయగలిగిన పరిచర్య ఏమీ లేదు. వారు చేయగలిగిందల్లా ప్రార్థించడం, స్తుతించడం. బహుశా నీ జీవితంలో కూడా ఒక చెరసాలలో బంధించబడినట్లుగా నీవు ఉన్నావేమో. చెరసాలలో బంధించబడ్డం అంటే ఏంటంటే, మేబీ దేర్ ఆర్ సర్టన్ థాట్స్ దట్ ఆర్ జస్ట్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. కొన్ని రకాలైన ఆలోచనలు నిన్ను మాటి మాటికి బాధిస్తున్నాయేమో. నీకు బయటకు రావాలనుంది, ఆలోచనలను ఆపుకోవాలనుంది, ఆలోచనల నుండి విడుదల పొందాలనుంది, కానీ నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. మేబీ ఒక అడిక్షన్, ఒక వ్యసనానికి బానిస అయిపోయి విడుదల పొందాలని ఉంది కానీ విడుదల పొందుకోలేని స్థితి. అది కూడా ఒక చెరసాల లాంటిదే. సో ఏదైనా ఒక దేవునికి ఇష్టం లేని ఒక ఆలోచనలో మనం చిక్కుబడి ఉన్నా, ఇట్స్ ఆల్సో లైక్ బీయింగ్ ఇన్ అ ప్రిజన్. ఫిజికల్గా మనం చెరసాలలో ఉన్నట్లు కాకపోయినా మానసికంగా ఒక రకమైన బంధించబడిన స్థితిలో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. బంధించబడిన స్థితిలో నుండి మనం విడుదల పొందాలంటే బంధకాలలో ఉన్నప్పుడే స్తుతించాలి, ప్రార్థించాలి. హల్లెలూయా. సో మనం చేయగలిగింది మనం చేస్తే, మనం చేయలేనిది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు అన్నీ దేవుడే చేసేయాలండి అని. దేవుడు అంటాడు, నువ్వేం చేయాలో నువ్వు చేయి. నువ్వేం చేయగలవో అది నువ్వు ఫస్ట్ ఒక స్టెప్ వేయి, నెక్స్ట్ స్టెప్స్ అన్నీ నేను తీసుకుంటాను అంటాడు. హల్లెలూయా. యూ వాక్ విత్ ఫెయిత్, యూ మూవ్ విత్ ఫెయిత్, యూ గో అహెడ్ విత్ ఫెయిత్, ఐ విల్ డూ వాట్ ఐ కెన్ డూ. సో దేవుడు చేసిన కార్యం ఏంటి అని ఆలోచిస్తే చూడండి, 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. భూకంపం వీళ్ళు తీసుకొచ్చారండి, దేవుడు కలగజేశాడా? గాడ్ ఆర్డర్డ్ ద నేచర్. దేవుడు సృష్టితో మాట్లాడి భూకంపం రావాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు పౌలు శీల యొక్క బంధకాల నుండి విడుదల పొందడానికి దేవుడు సృష్టిని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ మనముంటే మన కొరకు మన పరిస్థితులను దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఆయన పరిస్థితులను ఆజ్ఞాపిస్తాడండి మన కోసం. హీ విల్ పేవ్ ద వే ఫర్ అస్. మన విడుదల కొరకైన మార్గాన్ని దేవుడు సరళము చేస్తాడు. దేవుడు అదే చేశాడు. అక్కడ ఒక భూకంపం వచ్చిందంట, చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు తెరుచుకున్నాయి, బంధకములు. అప్పుడే ఎందుకు జరిగిందండి? కొంతమంది అవిశ్వాసులు ఉంటారండి. మేబీ ఇట్స్ అ కోఇన్సిడెన్స్, అనుకోకుండా జరిగేసిందేమో అండి, అది దేవుడు చేసిన అద్భుతం అనుకోడు కాదండి. కొన్నిసార్లు అపవాది అలాగే అంటాడు, ఊరికే ఆ ఎగ్జామినర్ కళ్ళు మూసుకొని కరెక్షన్ చేశాడేమో, నువ్వు పాస్ అయిపోయావు. కాదు, దేవుడు చేసిన మేలు జరిగిందంటే లక్కీగా జరిగిందండి అని చెప్తారండి. సాక్ష్యంలో ఎప్పుడు లక్కీ అనే మాట వాడొద్దండి. విశ్వాసుల జీవితంలో లక్కీగా ఏం జరగదు, దేవుని కృప ద్వారానే అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. మేము బైక్ మీద స్పీడ్కి వెళ్ళిపోతున్నామండి, అటు నుండి కారు వచ్చేసిందండి, లక్కీగా తప్పించేసుకున్నామండి అంటే అది లక్కీగా కాదు. ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మీ మీద ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని కాపాడారు. హల్లెలూయా.
చెరసాల పునాదులు అదిరి వీరి సంఖ్యలన్నీ విడిపోయాయంటే లక్కీగా జరిగిపోయిందా? అనుకోకుండా జరిగిపోయిందా? అనుకోకుండా ఆ టైంలో జరిగిపోయింది కాబట్టి అది దేవుడు చేశాడని చెప్తున్నారండి. కానే కాదండి. అదే సమయానికి ఎందుకు రావాలండి భూకంపం? భూకంపం అంటే ఊరికే ఒక పేపర్ ఇటు నుంచి అటు పడినట్టు వెళ్ళి ఉఫ్ అనగానే. భూకంపం ఈజ్ నాట్ సింపుల్ కదండి. ఎర్త్క్వేక్ ఊరికే వస్తుందా? ఎర్త్క్వేక్స్ అనేవి సృష్టి దేవుని చేతిలో ఉంది, సృష్టికర్త చేతిలో సృష్టి ఉంది. సృష్టి దేవుని ఆజ్ఞ మేరకే అది పనిచేస్తుంది. ఏది జరిగినా సృష్టిలో భూకంపము రావాలని కలగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ భూమి అదిరింది, చెరసాల పునాదులు అదిరాయి, వీరి సంఖ్యలు విడిపోయాయి. ఇప్పుడేం జరిగిందంటే చూడండి, అక్కడ వ్రాయబడిన మాట 26వ వచనం 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. 28వ వచనం. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా. చెరసాల నాయకునికి టెన్షన్ మొదలైపోయింది. అద్భుతం జరగగానే ఖైదీలు అందరూ అనుకుంటున్నారు, అమ్మయ్య థ్యాంక్ గాడ్, రిలీఫ్, విడుదల, మాకు ఫ్రీడమ్ వచ్చేసింది ఈ సంఖ్యల నుండి అని వారు అనుకుంటుంటే చెరసాల నాయకునికి టెన్షన్ మొదలైపోయింది. ఎందుకంటే ఖైదీలందరూ చేతుల సంఖ్యలు ఊడిపోతే ఎవరైనా ఆగుతారండి? ఇంట్లో కుక్కే చైన్ వదిలితే ఆగుతుందా? అసలు ఆగదు. మనుషులందరూ ఇప్పుడు సంఖ్యలు వేసుకొని చెరసాలలో ఉన్నారు, వారు ఆగుతారా? ఆగడానికి అవకాశం లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుని ప్రజలంట వింతైన ప్రజలంట. చెప్పండి ఓ మాట. ఎందుకు చెప్పమంటారా? మనము కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు లోకం ఎలా స్పందిస్తుందో మలమల స్పందించం. లోకము ఒకవేళ ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పగలగొట్టేస్తుందేమో. కానీ దేవుని ప్రజలు ఎందుకు వింతైన ప్రజలు తెలుసా? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా యు విల్ గివ్ అన్ అదర్ చీక్. శత్రువుని కూడా నువ్వు క్షమిస్తావు కాబట్టి, శత్రువుని కూడా మనం ప్రేమిస్తాం కాబట్టి ఈ ప్రపంచంలో దేవుని ప్రజలు ఎవరండి? వింతైన ప్రజలను వింతగా మనం ఏం కనబడం. వి లుక్ లైక్ వెరీ నార్మల్ అండ్ ఆర్డినరీ పీపుల్. కానీ ఆశ్చర్యకరుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా మనము స్పందిస్తాము. అదే దేవుని కొరకు మనం జీవించే సాక్ష్య జీవితము. హల్లెలూయా. అదే సాక్ష్యం. రెగ్యులర్గా అందరిలా బ్రతికేస్తే, అందరిలాగా చేసేస్తే, అందరిలాగా స్పందించేస్తే ఇంకా నీకు ఒక సాక్ష్యం ఏముంటుంది? ఇంకా నువ్వు ఒక దేవుని చూపించే వ్యక్తివని ఎవరు చెప్పుకుంటారండి? పౌలు శీల చాలా ప్రత్యేకమైన విధానంలో స్పందిస్తున్నారు. దే డెంట్ బిహేవ్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. అందరూ ఇలాగ ప్రవర్తించట్లేదు. ఒక అవకాశం వచ్చేసింది, హియర్ ఈజ్ అవర్ ఛాన్స్. దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడండి. సంఖ్యలు విడిపోయాయి, పదండి అందరం పారిపోదామని పౌలు బిగ్గరగా అరిచాడా? అరవలేదు. పౌలు అరుస్తున్నాడు, మేమందరం ఇక్కడే ఉన్నాము, చెరసాల నాయకుడా నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఇంకో మాటలో చెప్పాలంటే పౌలే గనక గట్టిగా అరవకపోయింటే చెరసాల నాయకుడు ఏదో ఒకటి చేసేసుకునేవాడే. పౌలు అక్కడ ఉండడం ద్వారా చెరసాల నాయకుని ప్రాణం కూడా కాపాడబడింది. హల్లెలూయా. ఎవరైనా చెప్పగలరా నీ గురించి సాక్ష్యము? పలానా వ్యక్తి ఉండడం ద్వారానే అండి ఈరోజు నేను ఇలా బ్రతికున్నాను చెప్పగలరా ఎవరైనా? పలానా వ్యక్తి మా కొరకు ప్రార్థన చేశారండి, పలానా వ్యక్తి పలానా కుటుంబం మా కొరకు నిలబడిందండి, అందుకే నేను ఇలా ఉన్నానని నిన్ను గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? మా రెండో పాప నిత్యతో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఐ థింక్ ఇట్ వాజ్ 7th month. 7వ నెల గర్భవతిగా ఉన్నాను. నా ఫేస్ అంతా మారిపోయింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి జరుగుతుంది, అందరికీ జరుగుతుందని కాదు. నా ముఖం అంతా లావుగా అయిపోయింది, నా ముఖ పోలికలన్నీ మారిపోయాయి. అద్దం దగ్గరికి వెళ్తే నన్ను నేను చూసుకోవాలనిపించట్లేదు, అట్లా ఉంది నా పరిస్థితి. అయితే 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు స్టూడియోకి వెళ్ళి నిరాశను జయించుట ఎట్లు అని ఒక ప్రసంగం చెప్పు అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నేను ఎప్పుడైనా సరే దేవుడు ప్రేరేపించాడంటే మాత్రం దానికి విధేయత చూపిస్తానండి. నిజానికి 7వ నెల గర్భవతిగా ఉన్నాను. మా స్టూడియోలో ఏసీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఏసీ కూడా స్టూడియో పెద్దగా ఉంటుంది, ఒకటే ఏసీ ఉండేది అప్పుడు. ఆ ఏసీ కూడా సరిగ్గా రావట్లేదు. అద్దం దగ్గరికి వెళ్ళాను, ఓపిక కూడా లేదు నాకు రెడీ అవ్వడానికి, స్టూడియోకి వెళ్ళడానికి. నేను అన్న, ప్రభా నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్తానయ్యా, నీ పనిలో ఉన్నాను, నువ్వు ఎప్పుడు ఏ పని చెప్తే నీ డ్యూటీలో ఉన్నా కాబట్టి నేను చేస్తా. అద్దం దగ్గరికి వెళ్ళాను, రెడీ అవుతున్నాను. నాకు మంచిగా అనిపించట్లేదు నన్ను నేను చూసుకుంటే. నేను ఒకటే అన్నాను ప్రభుతో, నేను ఎట్లా కనబడుతున్నానో నాకు అనవసరం ప్రభా, నువ్వు పని చేయమన్నావు కాబట్టి నేను చేస్తాను. ఇప్పటికి ఉంది అది యూట్యూబ్లో, మీరు వెళ్ళి చూడొచ్చు కావాలంటే.
ఏ స్త్రీ అయినా సరే కొంచెం మంచిగా కనబడాలి అనుకుంటారు కదండి, మరి గొప్పగా అందంగా కాదు, అట్లీస్ట్ కొంచెం మంచిగా కనబడాలని. దేవుడు నువ్వు వెళ్ళి చెప్పంటే నేను అన్న, ప్రభా నా ముఖం ఎంత వికారంగా ఉందో నేను పట్టించుకోవట్లేదు, నా కడుపు ఇట్లా ఉంది, ఒకవేళ ఇట్లా ఎవరైనా చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, నేను అది కూడా పట్టించుకోవట్లేదు, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తానని నేను రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోకి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలకి నాకు ఆయాసం వస్తుందండి. 5 నిమిషాలకి 10 నిమిషాలకి నాకు ఆయాసం వస్తుంది, నాకు దాహం వేస్తుంది, నేను చెప్పలేకపోతున్నాను, చెమటలు పట్టేస్తూ ఉన్నాయి, ఏసీ కూడా సరిగా పనిచేయట్లేదు. అయినా సరే ఆ మెసేజ్ అంతా చెప్పి నువ్వు చెప్పావు ప్రభా నేను చేశానని నేను మామూలుగా ఇంట్లోకి వచ్చేసాను. అది అయిపోయిన 1 సంవత్సరానికి మన ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కువైట్ అనే దేశం నుండి ఒక సిస్టర్ అక్కడ పని చేసుకుంటూ ఉంటారంట. ఆమె ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నేను ఆత్మహత్య చేసుకోవాలని అన్నీ రెడీ చేసుకున్నా చనిపోవాలని. కానీ యూట్యూబ్లో బ్లెస్ అక్క మెసేజ్ వచ్చింది, ఆత్మహత్యను జయించుట ఎట్లు అనే మెసేజ్. ఎందుకో నేను వెతకకుండానే ఆ లింక్, ఆ వీడియో నా హోమ్లో వచ్చింది. క్లిక్ చేసి వాక్యం అంతా విన్నాను. ఆ వాక్యం విన్న తర్వాత ఆత్మహత్య ఆలోచన నుండి నేను విరమించుకున్నానని చెప్పిందండి. హల్లెలూయా. ప్రభువుని ఎందుకు స్తుతించాను తెలుసా? ఆ రోజు నేను ఇట్లున్నాను అట్లున్నాను, నా డెలివరీ అయ్యాక మెసేజ్ చెప్తాను అని నేను పోస్ట్ పోన్ చేస్తుంటే, ఏమో ఒక్క ప్రాణం నిలబెట్టావు ప్రభా, నీకే స్తోత్రం. నువ్వు ఎప్పుడు ఏ పని చెప్పినా నేను ఇంక ఏ సాకులు కూడా నా గురించి ఆలోచించుకోను, నువ్వేం చేయాలంటే అది చేసుకుంటా వెళ్ళిపోతానని ఆ రోజు తిరిగి మరి దేవునికి అప్పగించుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు శీల చెరసాలలో ఉన్నారు. చెరసాల నాయకుని ప్రాణం పోకుండా పౌలు శీల అక్కడ అడ్డుపడ్డారండి. హల్లెలూయా. ఇంకొకళ్ళ ఇంటే చెరసాలలో ఉండి ఎస్కేప్ అయిపోయి, అమ్మో దేవుడు ఈ రకంగా మా ప్రాణాన్ని కాపాడారేమో అనుకొని వెళ్ళిపోయేవారు. పౌలు శీల అనుకున్నారు, మా దేవుని చేతిలో మా ప్రాణం ఉంది. హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా, ఆయన తప్పిస్తాడండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరణం నుండి తప్పించాలంటే ఆయన, నీ మీద మనుషులు ఎన్ని కుట్రలన్నా పనని, వారు తవ్వుకున్న గోతులో వారే పడతారు, కానీ నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి నిన్ను సురక్షితంగా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. పౌలు శీలలు అనుకుంటున్నారు, సచ్ ఎ నారో ఎస్కేప్, సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకోలే. పౌలు శీలలు అనుకుంటారు, ఏమైనా పర్వాలేదు, మేము ఇక్కడే ఉన్నాము, చెరసాల నాయకునికి కూడా చెప్దామని గట్టిగా బిగ్గరగా చెప్తున్నాడు. చెప్పిన తరువాత చెరసాల నాయకుడు ఏం చేశాడంటే చూడండి, 31వ వచనం, 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి. హల్లెలూయా. పౌలు శీలలు పారిపోతుంటే పట్టుకోలేదు, పౌలు శీల ఎదుట ఆ ముందే దెబ్బలు తిన్నారండి పౌలు శీల. వెంటనే దేవుడు పౌలు శీలకి ఘనతనిచ్చాడు. హల్లెలూయా. సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో దేవుని మనం ప్రతిబింబిస్తే మనకి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు అవమానం జరిగింది ప్రభా, నాకు ఇబ్బంది అయిందయ్యా, అనవసరంగా నేను నిందలు పొందుకున్నా ప్రభా, అనవసరంగా నేను రాళ్ల దెబ్బలు తిన్నానయ్యా, చెప్పు దెబ్బలు తిన్నానయ్యా, చెంప మీద కొట్టారయ్యా, భయంకరంగా కొట్టారు పౌలు శీలను. చెరసాల నాయకుడు, ఒక అఫీషియల్, ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తి వారికి సాగిలపడి అడుగుతున్నాడండి ఒక ప్రశ్న. ఏమడుగుతున్నాడో చూడండి, 30వ వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి. 31వ వచనం, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. హల్లెలూయా. జైలు సెల్లే సువార్త ప్రకటించే స్థలంగా మారిపోయింది. హల్లెలూయా. పౌలు శీల ముందు మీ ఇంటికి తీసుకెళ్ళయ్యా, కొంచెం డిన్నర్ పెట్టయ్యా, కొద్ది గాయాలన్నీ కడగయ్యా, తర్వాత చెప్తామన్నారండి సువార్త. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్, సమయమందు అసమయమందు సువార్త ప్రకటించడానికి దేవుని బిడ్డలు సిద్ధంగా ఉండాలి. పౌలు శీలలో ఎవరు రెడీ బ్యాటరీలా ఉన్నారండి దేవుని కొరకు. హల్లెలూయా. ఒక సంసిద్ధత, ఒక రెడీనెస్. సువార్త ప్రకటించాలా, రక్షణ ఎలా పొందుతారో తెలుసుకోవాలనుందా? వెంటనే చెప్పారు, యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఏంటో తెలుసా? దేవుని మాటలు ప్రకటించడానికి ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ దేవుని మాటలు ప్రకటిద్దాం. హల్లెలూయా. షాపింగ్ మాల్లో అయినా దేవుని మాటలు
ప్రకటించవచ్చు, వాకింగ్ చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళతో సువార్త ప్రకటించవచ్చు, ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో, ఒక బస్లో, ఒక ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రక్కనున్న వారికి దేవుని సువార్త ప్రకటించవచ్చు. సమయమందు అసమయమందు, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ దేవుని సువార్త మనము ప్రకటించాలి. సువార్త ప్రకటించగానే ఏం జరిగిందంటే 32వ వచనం, అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా! అబ్బా, ఎంత అద్భుతం అండి. టెస్టిమనీగా మారిపోయిందండి. హల్లెలూయా! పరీక్ష సాక్ష్యంగా మారిపోయింది. శ్రమ ఒక స్తుతి నివేదికగా మారిపోయింది. ఈ సంవత్సరం మనము శ్రమలలో, ఇబ్బందులలో ప్రార్థించి స్తుతించగలిగితే ఆ టెస్ట్ ఖచ్చితంగా ఒక టెస్టిమనీగా మారిపోద్ది. హల్లెలూయా! కొన్నిసార్లు పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది, మేబీ దిస్ పెయిన్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఈ బాధ, ఈ వేదన, ఈ ఇబ్బంది, ఈ అవమానకరమైన పరిస్థితి ఎప్పటికీ ఉంటుందేమో అని. నో, వారికి అప్పుడే వేదన వచ్చింది ముందు రోజు రాత్రి, నెక్స్ట్ రోజు కల్లా వేదన, బాధ అంతా తొలగిపోయింది. ఐఎమ్ ష్యూర్ పౌలు శీలకు ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ వచ్చి ఉంటుంది. ఏమని తెలుసా? చెరసాలలో పడినైతే పడ్డాం, కానీ చెరసాల నాయకుని కుటుంబం అంతా రక్షణ పొందింది, ఇంతకంటే ఏం కావాలనుకుంటారు. హల్లెలూయా! ఎందుకంటే వారు బ్రతుకుతున్నదే దేవుని సువార్త ప్రకటించడానికి. అండ్ దెన్ ఫైనలీ చూడండి 34వ వచనం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఈ సంఘటన స్టార్ట్ అయింది దెబ్బలతో, బాధతో, పెయిన్తో, కానీ ఎండ్ అయింది దేంతో? ఆనందంతో. హల్లెలూయా! యేసే మనతో ఉంటే మన పరిస్థితులు ఎంత ప్యాథటిక్గా ప్రారంభమైనా ఒక జాయ్ఫుల్ ఎండింగ్ దేవుడిస్తాడండి. హల్లెలూయా! మీరు నమ్ముతున్నారా? మీరు విశ్వసిస్తున్నారా? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా! దుఃఖమునకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడంటండి? ఆనంద. బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు ఉంటాయి. అందులో మాట ఉంటుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనం అనుకుంటా దుఃఖపడడం ఏం ధన్యత అండి? ఇఫ్ యూ డోంట్ క్రై, హౌ కెన్ యూ ఫీల్ గాడ్స్ కంఫర్ట్? దుఃఖించడం కూడా కొన్నిసార్లు మనకు మంచిదే. ఎందుకు తెలుసా? దుఃఖంలో దేవుని ఆదరణ ఎంత అద్భుతంగా ఉంటుందో మనం రుచి చూస్తాం. హల్లెలూయా! జీవితంలో అన్ని అనుభవాలు ఉంటాయండి. ఎప్పుడు స్వీట్ తింటా ఉంటే ఎలా ఉంటుంది జీవితం? షుగర్ వస్తుంది. కొంతమందికి ఓన్లీ స్వీట్ మెమరీస్, స్వీట్ లైఫే కావాలా. నో పెయిన్, నో స్ట్రెస్, నో ప్రెషర్, ఏది ఉండకూడదు, అన్నీ మంచిగా ఉండాలి. అది జీవితం అవ్వదండి. అప్పుడు అన్నీ ఉంటాయి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇక్కడ ఈ కుటుంబము, లేకపోతే పౌలు శీల వారి శ్రమ ద్వారా ఒక కుటుంబంలో గొప్ప సంతోషము, గొప్ప ఆనందము, రక్షణ ఆనందము కలిగింది. పౌలు శీలే కనుక చెరసాలలో పడకపోయింటే ఐ డోంట్ థింక్ ఈ చెరసాల నాయకుని కుటుంబం రక్షణ పొందడానికి ఒక పరిస్థితి వచ్చిండేది. చాలాసార్లు మనం మన కంఫర్ట్ చూసుకుంటాం. నాకు ఏ ఇబ్బంది రాకుండా చూడయ్యా ప్లీజ్, అదొక్కటే చేయి నాకు. కానీ కొన్నిసార్లు మనం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్ళడం ద్వారా, ఆ అనుభవాల ద్వారా ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలనండి, గ్రోయింగ్ అప్ చాలా చాలా రకాలైన పరిస్థితుల గుండా దేవుడు తీసుకొని వెళ్ళాడు. నేను అన్నీ మా తల్లితో షేర్ చేస్తాను. మా మదర్ నా బెస్ట్ ఫ్రెండ్, జాన్ వెస్లీ గారు వచ్చే వరకు. ఇప్పుడు జాన్ వెస్లీ గారు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు, బట్ మై మామ్ ఇస్ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్. అయితే ప్రతిదీ మా మమ్మీతో చెప్పుకునేదాన్ని.
అయితే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు స్నేహితుల ద్వారా అయిండొచ్చు, కాలేజీలో అయిండొచ్చు, హాస్టల్లో అయిండొచ్చు, స్కూల్లో అయిండొచ్చు. నేను వెళ్తున్న పరిస్థితులు మా మమ్మీకి చెప్పేదాన్ని, ఎందుకు మమ్మీ ఇవన్నీ ఎందుకు నాకు జరుగుతున్నాయి, వై ఆమ్ ఐ గోయింగ్ త్రూ ఆల్ దిస్, వై డూ ఐ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్. నా అక్కకి చెల్లికి అవ్వట్లేదు కదా, మా కజిన్స్ ఎవరికి ఇలాంటి పరిస్థితులు ఎవరికి రావట్లేదు, నాకెందుకు వస్తున్నాయి అంటే మా మమ్మీ అనేవారు, దేవునికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఈ అనుభవాలన్నిటి ద్వారా నువ్వు భవిష్యత్తులో చాలామందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు అని చెప్పేవారు. అప్పుడు అర్థమవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుందండి. ఎవరైనా నా దగ్గరికి గర్ల్స్ వచ్చి వెన్ దే షేర్ దేర్ స్టోరీస్, వారి ఇబ్బందులు వారి బాధలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్, పరిపూర్ణంగా నేను అర్థం వారు 2 మాటలు చెప్తే చాలు వాళ్ళ పరిస్థితి ఏంటో మొత్తం నేను అర్థం చేసుకొని వారిని దేవుని మాటలతో ఆదరించి పంపించగలిగే కృప దేవుడిచ్చాడు. ఈరోజు ఆ కృప ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు పౌలు శీల చెరసాలలోకి వెళ్ళకపోయింటే చెరసాల నాయకుని కుటుంబం రక్షణ పొందుండేది కాదు. ఆ రోజు నేను శ్రమలు కొన్ని రకాలైన పరిస్థితుల గుండా వెళ్ళకపోయింటే ఈరోజు ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఆదరణకరంగా ఉండేదాన్ని కాదేమో. అని దేవుడు కొన్నిసార్లు మనలను శ్రమల కొలింలోకి పంపిస్తాడండి. నువ్వు ఒకవేళ ఒక శ్రమల కొలింలోకి వెళ్ళావేమో, నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు ప్రభా ఇది, ఎప్పుడు బయటకు వచ్చేస్తానయ్యా నేను, ఈ పరిస్థితి నుండి నాకు విడుదల కావాలని డెస్పరేట్గా విడుదల కొరకే అడుగుతున్నావేమో. బట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. శ్రమలలో కూడా ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడండి. హల్లెలూయా. పౌలు శీల వారు పొందిన దెబ్బలు, వారు వేయించుకున్న సంకెళ్ళు, ఒక కుటుంబం రక్షణ పొందిందంటే డోంట్ థింక్ ఇట్ ఇస్ జస్ట్ దెమ్, వాళ్ళే అని అనుకోవద్దు. మనం కొన్నిసార్లు కొంతమందికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక్క ఆత్మ రక్షించాను అమ్మయ్య అనుకొని ఒక్కటి వేసుకుంటాం మన అకౌంట్లో. కానీ ఒక మాట చెప్పనా, ఒక్క వ్యక్తిని రక్షించావంటే, ఒక్క కుటుంబాన్ని రక్షించావంటే వారి తర్వాత ఎన్ని తరాలు దేవుని వెంబడిస్తారో ఆశీర్వాదం అంతా కూడా నీ అకౌంట్లోనే పడుతుంది. హల్లెలూయా. బిజినెస్లో ఒకటి ఉంటుంది కదండి, ఒక పద్ధతి. కొంతమందిని అంటారు, మీరు మెంబర్స్గా జాయిన్ అవ్వండి, మీరు ఎంతమందిని చేరిస్తే వాళ్ళు చేసిన వ్యాపారంలో మీకు ఎంత పర్సంటేజ్ ఇస్తామంటారు కదా, మీరు చేయండి అంటే వీళ్ళు వెళ్ళి ఇంకా అందరికీ సేల్ చేస్తూ ఉంటారు ప్రోడక్ట్స్, ఇంకా 10 మందిని చేరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చేర్చడం ద్వారా వారు చేసే సేల్స్లో వీళ్ళకి కూడా షేర్. నువ్వు ఒక్క వ్యక్తిని రక్షించావు ఇంతే అనుకుంటున్నావేమో, ఒక్క ఆత్మ కొరకు ఇంత ప్రయాసపడుతున్నానయ్యా, ఇజ్ ఇట్ వర్త్ ఇట్? కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒక్కరి కోసం ఇన్ని బాధలు అవసరమా, ఒక్క వ్యక్తి కొరకు ఇంత ప్రయాస అవసరమా, ఇన్ని మాటలు పడడం అవసరమా? నా స్నేహితురాలకి నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు కాలేజ్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఫోన్ చేసినా నా పేరు ఉజ్వల అండి, నా పేరు బ్లెస్సీ కాదు, ఎందుకంటే బ్లెస్సీ అంటే ఫోన్ పెట్టేస్తారు వాళ్ళు. నా స్నేహితురాలకి నేను సువార్త ప్రకటించడానికి నా పేరు మా స్నేహితురాలు వాళ్ళ ఇంట్లో చెప్పింది, మా ఫ్రెండ్ ఉజ్వల అని. ఎప్పుడు ఆయన ఫోన్ ఎత్తగానే ఉజ్వలనా అమ్మ, ఇదిగో ఇస్తున్నా మీ ఫ్రెండ్కి అని ఇచ్చేవారు వారి తాతగారు. ఫోన్లే పేరు మారినా పర్వాలేదు, సువార్త ప్రకటిస్తున్నాను చాలా అనుకునేదాన్ని. హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటించడానికి నువ్వు ఏమైనా చిన్న ప్రయాసన పడుతున్నావా? నువ్వు వెళ్తున్న శ్రమ అది ఎప్పుడు బయటకు వస్తానో అనుకుంటున్నావు, కానీ ఈ శ్రమ ద్వారా కూడా ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు అనే ఆలోచన ఉందా? శ్రమలను చూసుకుంటూ నిట్టూరుస్తున్నావేమో, శ్రమలను చూసుకుంటూ ఒకవేళ నువ్వు దేవుని మర్చిపోతున్నావేమో. ఈ శ్రమలన్నీ పోయాక ప్రార్థన చేస్తాను, ఈ శ్రమలన్నిటి నుండి విడుదల పొందాక స్తుతిస్తాను, ఈ శ్రమలన్నిటి నుండి విడుదల పొందాక సాక్ష్యం చెప్తాను అనుకుంటున్నావేమో. ఈవెన్ యాజ్ యూర్ వెయిటింగ్ ఫర్ అ మిరకల్, ఒక అద్భుతం కొరకు నువ్వు వేచి చూస్తూ ఉండగా కూడా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండగలిగితే ప్రార్థన శక్తి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్తుతి మన స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన యొక్క శక్తి, స్తుతి యొక్క శక్తిని గురించి మనం విన్నాము. అవకాశం ఉన్న వారందరినీ నీల్ డౌన్ చేయండి. మీకు ఒకవేళ ఆరోగ్యం మరి పర్మిట్ చేస్తే మోకరించండి. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. పౌలు శీల ఆనాడు చెరసాలలో బంధించబడిన స్థితిలో ఉన్నారు. మధ్యాహ్న కాల సమయంలో ఏ బంధకాలు నీకున్నాయి, ఏ బాండేజ్లో నువ్వు ఉన్నావు, ఏ బంధకాల నుండి విడుదల పొందాలని నువ్వు ఆశపడుతున్నావు, ఎదురు చూస్తున్నావు? నీ ప్రతి బంధకమును తెంచివేయగలిగిన వాడు దేవుడే. ప్రతి పరిస్థితి నుండి విడుదలిచ్చేవాడు దేవుడే. చెరసాలలో ఉన్న పౌలు శీల కొరకు దేవుడు ఒక భూకంపాన్ని పంపించాడండి. ఎస్,
ఈస్ ద క్రియేటర్ గాడ్. సృష్టికర్త దేవుడు ఆయన. నీ కొరకు పరిస్థితులు ఆయన మార్చేవాడు, కదిలిస్తాడు పరిస్థితుల్ని. ఎస్, నీ పరిస్థితులు ఊహించని విధంగా ఆయన మార్చేవాడు. తలక్రిందులుగా ఉన్న నీ జీవితాన్ని సరిచేయగలిగిన వాడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నా సమస్యలలో కూడా నిన్ను స్తుతిస్తా ప్రభా. నా సమస్యల నుండి విడుదల దయచేసే నిన్ను చూస్తూ ధైర్యం తెచ్చుకొని సాగిపోతా ప్రభా. కృంగిపోనయ్యా, కృంగిపోను. ఓడిపోను ప్రభా. నన్ను నువ్వు ఓడిపోనిచ్చే దేవుడవు కాదయ్యా. స్తోత్రం. ఓపికతో ముందుకు సాగిపోతా ప్రభా. నీవిచ్చే ధైర్యంతో ముందుకు వెళ్తానయ్యా. నా శ్రమ ఇతరులకు నన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి ఆ శ్రమ గుండా నన్ను పంపిస్తున్నావని, నేను వెళ్తున్న ఆ పరిస్థితి నన్ను నీకు దగ్గరగా చేస్తుందని, ఇంకా నేను దీనత్వంలో ఎదగడానికి నాకు ఉపకరిస్తుందని నేను గ్రహించి సాగిపోతా ప్రభు అని ప్రభు సన్నిధిలో మన శ్రమను బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను గురించి నిరాశపడాల్సిన అవసరం లేదు, వేసారిపోవాల్సిన అవసరం లేదు. యెహోవా నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, నేను భయపడను. దేవుడు నా సహాయకుడు, నరమాత్రులు నాకేమి చేయగలరని భక్తుడు చెప్పినట్లుగా. ఎస్, సమస్యల్ని చూసి కృంగిపోతున్నావేమో, కృంగిపోవద్దు. నీ మనస్సు దేవుని మీద కేంద్రీకరించు. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్లా తీర్చుమయా. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్లా తీర్చుమయా. సిలువాయన ఆశ్రయము, హాయిగా చటుండెదను. సిలువాయన ఆశ్రయము, హాయిగా చటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. ఈ ప్రతి పరిస్థితికి దేవుని కృప చాలు, ఆయన ప్రేమ చాలు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి కనబడకుండా నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, బాత్రూంలోకి వెళ్ళి ఒక దిండు అడ్డం పెట్టుకుని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. ప్రభా, నా కన్నిటికి జవాబేదయ్యా, నా కన్నిటిని తుడిచేవారు లేరు ప్రభా, నువ్వు బాధపడుతున్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. మన కన్నీటికి జవాబు ఆయనే. నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్కిస్తున్నాడు. ఆయన తన బుడ్డిలో దాచి ఉంచాడు. దేవుని సన్నిధిలో మనం కారుస్తున్న ప్రతి కన్నీటికి ఆయన జవాబిచ్చేవాడు, విడుదలిచ్చేవాడు. హీ విల్ గివ్ యూ అ బ్రేక్ త్రూ ష్యూర్లీ. నిశ్చయముగా నిశ్చయముగా ఆయన సహాయం చేసేవాడు. ముందుగా తిరానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నువ్వు అనుకుంటావేమో, ఒకప్పుడు మంచి స్థితిలో ఉండి ఇప్పుడు పాడైపోయింది జీవితం. ఒకప్పుడు మంచిగా బ్రతికాము, ఇప్పుడు మా జీవితం చిన్న భిన్నం అయిపోయింది. ఒకప్పుడు మంచిగా సాగిపోయాను ప్రభులో, ఇప్పుడు ఆత్మీయంగా దిగజారిపోయాను. ఒకప్పుడు అనేక మందికి సువార్త ప్రకటించాను, ఇప్పుడు వెనకబడిపోయాను. ఒకప్పుడు దేవుని ఎంతో ప్రేమించాను, ఇప్పుడు లోక ప్రేమలో పడిపోయాను అనుకుంటున్నావా? నువ్వు కోల్పోయిన మొదటి స్థితి దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వేదైతే ఆశపడుతున్నావో ప్రభు సన్నిధిలో, ఏదైతే ఆయన సన్నిధిలో గోజాడుతున్నావో, బ్రతిమలాడుతున్నావో, ఆయన నీ ప్రార్థన అలక్ష్యం చేసేవాడు కాదు. మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తి మీ శ్రమ ఏంటో, మీ సమస్య ఏంటో ప్రభుతో చెప్పండి. ప్రభుతో చెప్పుకుందాం. ఆయనకు సమస్తము సాధ్యం, ఆయనకు సమస్తము సాధ్యము, ఆయనకు సమస్తము సాధ్యమే.
అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. ఒక్క భూకంపం పరిస్థితులన్నిటిని మార్చేసింది పౌలు శీల జీవితంలో. యేసయ్య ఒక్క మాట సెలవిస్తే చాలు మన పరిస్థితులు మారిపోతాయి. ప్రభువా, ఒక్క మాట సెలవి అయ్యా. మీ సమస్య ఏంటో ప్రభువుకి చెప్పండి. దేవుని మందిరానికి మనం ఎందుకు వచ్చామంటే ఏదో కూర్చొని వెళ్ళిపోవడానికి రాలేదు. మన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాం. వినే దేవుడు ఆయన, నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండేవాడు ఆయన, ప్రార్థన ఆలకించువాడు ఆయన, సహాయము చేయువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడను నేనే అని చెప్పాడు ప్రభు. స్తోత్రమయ్యా, మాకు సహాయం నీ నుండి ప్రభువా. నీవే మా సహాయమయ్యా. నీకు స్తోత్రం తండ్రి అని ప్రభు వైపు చూద్దాం. ఆయన సహాయం కొరకు నీ సమస్య ఏదైనప్పటికీ, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, మానసిక సమస్య ఏదైనప్పటికీ ఆయనతో చెప్పుకో. హృదయం తెరిచి చెప్పుకో. మన 2 చేతులు దేవుని దిక్కునకెత్తి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. అయ్యా, నువ్వే దిక్కయ్యా. అయ్యా, నీవు తప్ప ఆధారం లేదయ్యా. నీవు తప్ప ఆశ్రయం లేదు ప్రభువా. నీవు తప్ప దెర్ ఇస్ నో హోప్ ఫర్ మీ లార్డ్. దెర్ ఇస్ నో హోప్. ఎటు పరిగెత్తినా మాకు సహాయం లేదు ప్రభువా. నిన్ను నమ్ముకున్నామయ్యా, మాకు సహాయం చేయి. పరిశుద్ధ మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ సంవత్సరం 2023వ సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవారము నీ పాదాల చెంతకు రావడానికి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనాలయ్యా. నీ తేజో మహిమ నిలిచి మందిరములో, నీ కనుదృష్టి ఉన్న ఈ స్థలములో ప్రభువా, నీ సన్నిధిలో ప్రజలముగా, నీ బిడ్డలముగా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభువా. మా మొరలు నువ్వు ఆలకించయ్యా. మా ప్రతి ప్రార్థనకు చెవి ఒగ్గండి ప్రభువా. మేము నీ సహాయులమయ్యా. మేము అల్పులం ప్రభా. మా కొరకు మేమేం చేసుకోలేమయ్యా, కానీ మా కొరకు అన్ని చేసేవాడవు నీవే ప్రభా. మా కార్యము సఫలము చేయు దేవుడవు నీవే తండ్రి. మా ఆశ భంగము కానేరకుండా మా ఆశలను నెరవేర్చేవాడవు ప్రభా. మా హృదయవాంఛలను తీర్చేవాడవయ్యా, స్తోత్రాలు. మా ప్రతి కష్టాన్ని, కన్నీటిని తొలగించే దేవుడవు ప్రభా. మా అవమానమును ఘనతగా మార్చే దేవుడవయ్యా, స్తోత్రాలు. మా పరీక్షలను సాక్ష్యములుగా మార్చే దేవుడవు ప్రభా. ఎక్కడ మా తల దించబడిందో అక్కడే మా తలని ఎత్తేవాడవు ప్రభా. ఎక్కడ మేము నిందించబడ్డామో అక్కడే దేవా మాకు ఘనతనిచ్చే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. అదే కాల సమయంలో ఈ సంవత్సరం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మా జీవితాలు, మా కుటుంబాలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా సంఘాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మా నాయకుడుగా మీరుండి మమ్మల్ని నడిపించండి ప్రభా. మా నావికుడుగా మీరు ఉండండి అయ్యా. మా దేవుడుగా మీరు ఉండండి ప్రభా. మా ప్రభువుగా మీరు ఉండండి అయ్యా. నీ చిత్తానుసారం కానీ ఏ అడుగు కూడా మేము వేయకుండా సహాయం చేయ ప్రభా. నీ చిత్తానుసారం కానీ ఏ కార్యము కూడా మేము తలపెట్టకుండా సహాయం చేయ ప్రభా. నీ మార్గాల్లో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం ప్రభా. ఆయన మోషేకు తన మార్గమును తెలియచేసిన నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా నీ మార్గాలు మాకు తెలియపరచయ్యా. నీ ఆలోచనలు మాకు తెలియపరచు ప్రభా. ఉన్నతమైన నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘములో మీరు నెరవేర్చమని కోరుతున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతటిలో మాకు జయ జీవితమును దయచేయమని కోరుతున్నామయ్యా. ఎంతమంది పౌలు శీల వలె బంధించబడిన స్థితిలో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ప్రభా. నీ ప్రియ ప్రజలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. మా సమస్యలను చూసి బాధపడ్డం కాదు, కానీ సమస్యలకు మించిన దేవుడవయ్యా. మా సమస్యల కంటే అది కూడా నీవు ప్రభా. నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రమయ్యా. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని చెప్పావు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, ఏది లేదు ప్రభా. అసాధ్యములను సాధ్యపరిచే దేవుడవు ప్రభా. ఒక్కొక్కరి జీవితంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ రమ్మని కోరుతున్నాం ప్రభా. రక్షణ లేకుండా ఎంతమంది మీటింగ్లో పాల్పొందుతున్నారో ఆత్మీయముగా వారిని రక్షణ అనుభవంలోకి నడిపించమని కోరుతున్నాం. ఎవరు నూతనముగా రక్షణ పొందారో ప్రభా, ఎవరు నూతనముగా నిన్ను స్వంత రక్షకునిగా స్వీకరించారో, బాప్తిస్మం తీసుకున్నారో వారిని చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఆత్మీయంగా వారికి స్థిరమైన అనుభవాలను, స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
మాలో అనేక మంది ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 30 సంవత్సరాల నుండి రక్షణ పొంది ఉండి కూడా మా మొదటి ప్రేమను మేము కోల్పోయిన స్థితిలో ఉంటే మమ్మల్ని లేవనెత్తు ప్రభువా. పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే కృపను మాకు ఇవ్వండి అయ్యా. ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా నాయన ఈ ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్నారో ఆ ప్రియ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డను శిరస్సు నుంచి పాదం వరకు నీ రక్త ప్రోక్షణ కలగచ్చేయండి. మమ్మల్ని ముట్టండి అయ్యా, మమ్మల్ని ముట్టండి ప్రభా. నీ స్వస్థత హస్తము మమ్మల్ని ముట్టునుగాక. నీ గాయపడిన హస్తములో మా ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక. మా ప్రతి బలహీనత యేసు రక్తము ద్వారా బలముగా మార్చబడునుగాక. ఈ కుటుంబాల అపవాది చెలరేగిపోయి మాటి మాటికి వ్యాధులు, మాటి మాటికి సమస్యలు, మాటి మాటికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయో ప్రభా, నీ జయాన్ని దయచే తండ్రి. కుటుంబాల చుట్టూ నీ కంచె వేయమని కోరుతున్నాం ప్రభా. కుటుంబ యజమానులను దీవించండి అయ్యా, కుటుంబాల భార్యలను దీవించండి ప్రభా, బిడ్డలను దీవించండి అయ్యా. నీ కార్యాలు జరిగించు ప్రభా. మా గృహాలలో నీకు ఇష్టమైన ఏ కార్యమునకు చోటు లేకుండా సహాయం చే ప్రభా. ఏ కుటుంబాల్లో భర్తల ద్వారా శోధన, భార్యల ద్వారా శోధన, బిడ్డల ద్వారా శోధన ఉందో ప్రభా, ఆ కుటుంబాల్లో దేవా అపవాదిని యేసు నామములో బంధిస్తున్నామయ్యా. నీ చిత్తానుసారంగా కుటుంబాలుగా ప్రభా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమన్నట్లుగా అట్టి శ్రేష్టమైన అనుభవాలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని కోరుతున్నాం తండ్రి. ఏ కుటుంబాల్లో నాయన వివాహమై గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నారు ఆ ప్రియ సహోదరుల యొక్క గర్భములు యేసు నామములో తెరవబడును గాక. గర్భఫల దీవెన దయచే ప్రభా. ఏ కుటుంబాల్లో నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు యవన బిడ్డలు, యవన తమ్ముళ్ళు, చెల్లెమ్మల్ని చేతిలో పెడుతున్నాను ప్రభా. శ్రేష్టమైన జీవిత భాగస్వాములు, సాటి అయిన సహాయములు, నీ చిత్తములో ఉన్న వ్యక్తులతో దేవా వారి జీవితాలు కొనసాగునట్లుగా వివాహ బంధంలో వారు నాయన మరి ప్రవేశించగలుగునట్లు మీరు సహాయం చేయండి ప్రభా. ఏ కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో సమాధానం లేదో, అత్తమామలకు నాయన మరి కుటుంబాల సమాధానం లేదో ప్రభా, తోబుట్టులతో సమాధానం లేదో నీవే సహాయం చేయి ప్రభా. సమాధానకర్తయ్య దేవుడవు, అపవాదిని మీరే ప్రభా బంధించి ప్రతి కుటుంబంలో నెమ్మదిని, సమాధానం దయచేయండి ప్రభా. ఏ కుటుంబాల్లో నాయన బిడ్డలు ఆయా రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, చిన్న బిడ్డలు ఆటిజంతో, డెవలప్మెంటల్ డిసబిలిటీస్తో, నాయన స్పీచ్ డిలేస్తో, నాయన ప్రభా ఆయా రకాలైన ఆరోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభా, వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఏ కుటుంబాల్లో పెద్దలు ఉంటున్నారో ప్రభా, దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న నాయన పెద్దలు ఎంతమంది ఉంటున్నారు వారందరినీ కూడా స్వస్థపరిచి నూతన ఆరోగ్యమును, బలమును వారికి దయచేయమని కోరుతున్నాను ప్రభా. ఇంకా ఏ చెప్పుకోలేని సమస్యలు కుటుంబాల్లో ఉన్నాయో సహాయం చేయండి. ట్రాన్స్ఫర్స్ కొరకు అని పెడుతున్న వారి విషయాల్లో అద్భుతాలు చేయండి ప్రభా. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన విషయాల్లో నీవే హెచ్చింపును దయచేయండి అయ్యా. ఎంతమంది బెటర్ జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నాలు సఫలపరచండి. జాబ్ ట్రయల్స్లో ఉన్న వారికి నాయన వారి శక్తికి, సామర్థ్యానికి మించిన మంచి ఉద్యోగాలు యేసు నామములో దయచేయండి. నీ బిడ్డలు ఏ ఉద్యోగాలు చేస్తున్నారో ప్రభా, వారి వర్క్ ప్లేస్లో నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. గృహిణులుగా ఉన్న వారిని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రార్థనా పరులైన స్త్రీల వలె ప్రతి స్త్రీని నువ్వు సిద్ధపరిచిన ఆయన ప్రార్థన ఆత్మతో ప్రతి స్త్రీని మీరు నింపమని కోరుతున్నాం ప్రభా. మాకిచ్చిన సంఘమును బట్టి నీకు వందనాలు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇక్కడ నాయన ఈ సంఘములో నీవు జరిగిస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యములకై స్తోత్రాలు ప్రభా. మాకిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి వందనాలు తండ్రి. ఆత్మీయ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, దీర్ఘాయుష్నివ్వండి ప్రభా. ఆత్మీయ తండ్రి గారు దుబాయ్లో ఉంటుండగా ఈ వారం కూడా పరిచర్లో మీ దాసుని బలంగా వాడుకొని తిరిగి సోమవారం క్షేమంగా మా మధ్యలోకి నడిపించండి. దైవజనులు జాన్ వెస్లీ గారిని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీ దాసుడు తలపెట్టిన ప్రతి కార్యము, మీ దాసునికి ఇస్తున్న ప్రతి నడిపింపు, ప్రతి ఆలోచనను నీ చిత్తానుసారంగా సఫలపరిచి విజయోత్సవముతో మీ దాసుని నడిపించండి తండ్రి. బెంగళూరు ప్రాంతానికి వెళ్ళుండగా ఈరోజు సాయంకాలం జరిగే బ్లెస్సింగ్ మీట్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేక మందికి రక్షణార్థంగా మీరు ఉంచమని కోరుతున్నాము. బలమైన నీ ఆత్మ కార్యములు జరిగించండి ప్రభా. మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అతి త్వరలో ఆ నిర్మాణం కంప్లీట్ అవ్వనట్లు సహాయించండి. ధన సహాయమును మీరు అనుగ్రహించండి ప్రభా. నీ ప్రజలను ప్రేరేపించి ఆ కార్యమును మీరు సఫలపరచండి. చర్చ్ ఎక్స్టెన్షన్ కూడా నాయన మరి అవ్వవలసి ఉండగా ప్రభా, ఆ విషయాలు కూడా నీవే నాయన కార్యాలు జరిగించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో ఉన్న సంఘ పెద్దలను, అసిస్టెంట్ పాస్టర్స్ను, వారి కుటుంబాలను, అలాగే ప్రభా మరి టెక్నికల్ టీం అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రార్థన యోధులు నీ చేతికి అప్పగిస్తున్నాం. స్త్రీల సమాజం వారిని దీవించండి. సండే స్కూల్ టీచర్స్ని దీవించండి. సండే స్కూల్ బిడ్డలను దీవించండి ప్రభా.
ప్రతి ఒక్కరిని నీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాము. టీవీ పరిచర్య ద్వారా, కరపత్రాల పరిచర్య ద్వారా, సంఘ పరిచర్య ద్వారా, సోషల్ మీడియాలో అనేక మంది నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభువా. జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ప్రతి సాంఘిక కార్యక్రమాన్ని మీరే దీవించమని కోరుతున్నాం ప్రభువా. అనేక మందిని సత్య సువార్తను మా పరిచర్య ద్వారా వినగలుగునట్లు, దేశ విదేశాల్లో ఇంకనూ పరిచర్య విస్తరించబడినట్లుగా దేవను కార్యం చేయి. దుబాయ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ను మీరు ఆశీర్వదించమని కోరుతున్నాను ప్రభా. దీవించండి నాయన. క్రైస్ట్ టెంపుల్ పరిచర్యను బ్లెస్ చేయండి. సంఘ నిర్మాణ విషయంలో సహాయం చేసి అద్భుతమైన నీ కృపను సహాయమునివ్వండి ప్రభా. పాల్ ఇమ్మాన్యుయల్ గారిని కుటుంబాన్ని దీవించండి. బెరాకా పరిచర్యలను దీవించండి నాయన. షకీనా గ్లోరీ గారిని, కాలేబ్ గారిని, వారి పరిచర్య మీరు ఆశీర్వదించమని కోరుతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక దూర ప్రాంతాల నుండి బిడ్డలు వచ్చారు ప్రభా. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు. వారందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు సహాయం చేయండి. ప్రతి కీడును యేసు నామములో కొట్టివేస్తున్నాం. అపవాది యొక్క ఏ ఆలోచన, వాడి ఏ కుట్ర పన్నాగము మా మీద కానీ మా కుటుంబాల మీద కానీ పని చేయకుండానట్లుగా ఈ రక్తపు కోటలో, కంచెలో మమ్మల్ని, మా కుటుంబాలను దాచుమని కోరుతున్నాము. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నీవే ఆశీర్వదించి వర్ధిలింప చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.